ఇప్పటి వరకు శుభ్రంగా మాకు రుచిగా వండి పెట్టావు. బాగా అన్ని పనులు చేసి అలసిపోయావు కాబట్టి నీకోసం నేను అన్నం వడ్డిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంతైనా గడ్స్లే మా అత్తయ్య, డౌట్ లేదు. కానీ అట్ ది సేమ్ టైం ప్రేమ కూడా. ముక్కు పిండి మరి పని చేయించుకుంటుంది, అట్లనే పువ్వు పెట్టి మరి వడ్డిస్తుంది. తెచ్చుకోవాలి. మటన్ పెట్టాను, ఇప్పుడు కీమా కర్రీ, చికెన్ కూడా వేసుకో. నువ్వు కష్టపడి చేసావు కదా, బలం రావాలి. నువ్వు పని చేయాలంటే బలం రావాలి కదా. ఈ పాయింట్ మళ్ళీ రాత్రి వండాలి కదా, మరి కొంచెం పని చేయాలి, వంట చేయాలి, మాకు వండి పెట్టాలి అంటే నీకు బలం రావాలి. కాబట్టి కాస్త అన్ని స్ట్రాటజీ అంటారు అనమాట. దీన్ని ఏమంటారు? స్ట్రాటజీ. పని చేయించడం స్ట్రాటజీ. ఇవాళ పెప్పర్ చికెన్ వండింది మా కోడలో, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ కీమా, మటన్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మిరియాల రసం పెట్టింది, సూపర్ ఎక్సలెంట్. రెసిపీ చెప్పమంటే చెప్పట్లేదు. మాకే మంచిది, రెసిపీ చెప్పిన దగ్గర నుండి రేపొద్దున మేము వంట చేయాలి. చెప్పకుండా ఉందనుకో, తన వంట చేస్తే తినొచ్చు శుభ్రంగా. ఎందుకు వచ్చిన గొడవ? సరిపోతుంది. కొంచెం పండు మిరపకాయ పచ్చడి కూడా వేసుకుంటావా? చాలా బాగుంది. పెరుగులో వేసుకుంటా. వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా ప్రేమగా వడ్డించామనుకో, అత్తయ్య ఏదో ప్రేమ వడ్డిస్తుంది అని చెప్పేసి చేయలేనప్పుడు అయినా కాస్త ఏమన్నా చేయగలుగుతుందేమో మాకు. సలాడ్ కూడా వేసుకో, సలాడ్ కూడా వేసుకో, పెరుగు కూడా. నీకు ఏమన్నా కావాలంటే పిలువు, నేను వడ్డిస్తాను. వాటర్ మంచినీళ్ళు ఇవ్వనా? గ్లాస్లో వసిస్తాను. బాటిల్ మళ్ళీ ఎత్తి తాగలేదు. అంటే బాగుంది అంటే నువ్వు వండిన కదా, నువ్వే మెచ్చుకుంటావా? అంతే కదా. మంచిగా నా కర్రీ నేను పోగొట్టుకున్నానని ఏం లేదు. ఇవన్నీ వండి పెట్టిందని చెప్పి పెట్టి మంచినీళ్ళు తాగించి రేపు మళ్ళీ